నా సీనియర్ జర్నలిస్ట్ ప్రభు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎవరి గురించైనా మాట్లాడమంటే చాలా మాట్లాడచ్చు. వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను అభినందిస్తూ చక్కగా మాట్లాడచ్చు. కానీ నన్ను గురించి నేను మాట్లాడుకోవాలంటే కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అంటే శివ మల్లాల గురించి మాట్లాడటం అంటే నా గురించి నేను మాట్లాడుకోవటం లాంటిది. వాడు ఎలా వచ్చాడు, ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా రైజ్ అయ్యాడు, ఇదంతా 20 సంవత్సరాల జర్నీలో తను ఏ విధంగా తనను తాను విస్తృతపరుచుకున్నాడు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. గచ్చిరెడ్డి గారు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాతగా మారిన తర్వాత దాంట్లో ఉన్న సాధక బాధకాలన్నీ తెలిసిన వారు కాబట్టి ఆయన ఆందోళన వ్యక్తం చేయడంలో ఒక అర్థం ఉంది. కానీ ఈ అర్థాన్ని అన్నింటినీ దాటుకొని ముందుకు వెళ్ళగలిగినటువంటి టాలెంట్ మాత్రం శివాలో ఉంది. చాలామందికి టాలెంట్ ఉంటుంది, కానీ శివాకి టాలెంట్ ఉంది, టాక్టీసు ఉంది. సో వాడు ఎట్టి పరిస్థితుల్లో చిత్ర నిర్మాణంలో నష్టపోతాడు, దెబ్బతింటాడు అనేటువంటి ప్రసక్తి అయితే లేదు. ఈ సినిమా అంటే కోట్ల రూపాయలు వచ్చి పడేటువంటి రావాల్సినంత అవసరం లేదు. సినిమాకు ఒక పెట్టుబడి అంటూ వస్తే మరో సినిమా తీయడానికి అవసరమైనటువంటి ఆర్థిక పరిపుష్టిని, మానసికమైనటువంటి ధైర్యం అనేటువంటిది ఏర్పడితే చాలు. అలాంటి సక్సెస్ అయితే మాత్రం గ్యారంటీగా శివాకి వస్తుంది, అందులో డౌటే లేదు. అలాగే హిరీమ్ అనేటువంటి టైటిల్లో నా బీజాక్షరంలోనే ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తి ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించడానికి ఉపకరిస్తుందని చెప్పేసి మనందరం నమ్మచ్చు. ఇక మిగతా ఎంత యూనిట్ సంపత్ కానీ వీళ్ళందరూ హీరోయిన్ ఏది బుట్టబొమ్మలాగుంది, అమ్మాయి బొమ్మలాగుంటే వీళ్ళ అమ్మాయి బుట్టబొమ్మలాగుంది. అంటే వాళ్ళ ప్యాషన్ని మనం అభినందించాలి. తను ఆ పాప దుబాయ్లో పుట్టి పెరిగి అక్కడే డాక్టర్గా చదివి డాక్టర్ అయ్యి, చిన్న కూతురు చెల్లెలు కూడా డాక్టర్ అంట. ఇద్దరు కూతుర్లను డాక్టర్గా తీర్చిదిద్ది ఈరోజున పెద్దమ్మాయిని యాక్టర్గా కూడా చేయటం అనేటువంటిది ఆ తల్లికి ఆ పిల్లల పట్ల ఉన్న కన్సర్న్కి గొప్ప నిదర్శనం. అది రియల్లీ గ్రేట్ మదర్ అమ్మ, మీరు కంగ్రాచులేషన్స్. అలాగే మా ఇంట్లో బిడ్డ రోడ్ని హీరోగా పరిచయం చేయటం. అలాగే రాజేష్ డైరెక్టర్ కూడా చాలా వెరీ సెన్సిబుల్గా ఉన్నాడు, అతనే హీరోలాగా ఉన్నాడు. బాగుంది, ఇట్స్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్. మా సుజాత సమర్పణ, నా బిడ్డ సుజాత సమర్పణ రియల్లీ చాలా ఆశ్చర్యంగా ఉంది. 20 సంవత్సరాల టైంలో నేనైతే సినిమాని డైరెక్ట్ చేసి 50 లక్షలు పోగొట్టుకున్నా, నిండా మునిగిపోయా. అలాంటిది వీడు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ఎలాంటి ఇది లేదు. నా ఆ తెలివితేటలు కానీ ఆ స్పీడ్ కానీ ఆ చాకచక్యం కాదు ప్రభు గారు. అప్పుడు మీరు హ్రీం క్లీం హ్రోం అంటూ అలాంటి మంత్రాలు చదవలేదు, వాడు మంత్రాలు బాగా చదువుకున్నాడు. నేను ఇందా చెప్పింది కరెక్ట్. టాలెంట్ ఈజ్ ఓన్లీ నాట్ ఇనఫ్, టాక్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అన్ని విధాలుగా సేవ ఒక ప్రొడ్యూసర్గా కాదు, సినిమా ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్లు ఉంటాయి, వాటన్నిటిలో కూడా ఈ కెన్ ఎక్సెల్ అనేటువంటిది నా నమ్మకం. ఒకప్పుడు ప్రభు మేనల్లుడు శివ అన్నారు, ఈ రోజున శివ మామయ్య ప్రభు అనే స్థాయికి వాడు ఎదగాలని నేను కోరుకుంటున్నాను. ఎదిగాడు ఆల్రెడీ. ఐ విష్ హిమ్ ఎవరీ సక్సెస్. సుజాత రారా. కాదు, అసలు ఆయన కూడా ఫోటోలో ఉండాలి లెక్క ప్రకారం అయితే, కాకపోతే ఏం చేయలేమయా. భలే ఉంటుంది, చిన్నోడా అని పిలుస్తుంటే శివగారు మూర్తి గారిని. రండి.